హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ లడ్డు రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదండి. కేవలం 10 నిమిషాల్లోనే చాలా హెల్తీగా ఈ కొబ్బరి లడ్డూని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ 1 కప్ తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ 3/4 కప్ వరకు వాటర్ని కూడా వేసుకుని బెల్లం మొత్తం కరిగేంత వరకు కూడా ఇలా మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. కేవలం బెల్లం మరిగితే సరిపోతుంది. నెక్స్ట్ కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని చల్లారబెట్టుకొని స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఉంటే ఇలా స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ అదే ప్యాన్ని ఒకసారి బాగా వాష్ చేసుకుని 2 కప్స్ వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఎండు కొబ్బరిలో 2 రకాల వెరైటీస్ ఉంటాయి. మీరు ఎండు కొబ్బరిని సెలెక్ట్ చేసుకునేటప్పుడే కొంచెం మంచి క్వాలిటీ ఎండు కొబ్బరిని సెలెక్ట్ చేసుకుంటేనే ఈ రెసిపీ మీకు టేస్టీగా ఉంటుంది. ఈ ఎండు కొబ్బరి కొద్దిగా పలుకుగా ఉండి పట్టుకుంటే నూనె చేతికి అంటుకుంటుంది అనమాట. మీరు అలాంటి ఎండు కొబ్బరిని తీసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. సో ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఇలా లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా ఇవి అక్కడక్కడ మాడిపోతాయండి. సో లో ఫ్లేమ్లోనే నిదానంగా 8 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత చూసారు కదా, ఈ కలర్ రావాలన్నమాట. ఈ కలర్ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకోవాలి. స్వీట్ నార్మల్గా తినే వాళ్ళకి ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం వాటర్ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో ఇది బాగా దగ్గర పడిన తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ప్రిపేర్ అయిందని ఎలా తెలుస్తుందంటే మీకు ప్యాన్ని వదిలేస్తూ ఉంటుందండి. మీరు కంటిన్యూస్గా కలపకపోతే అడుగున లైట్గా మాడుతుందనమాట. అలా ఉన్నా కూడా ఇది ప్రిపేర్ అయిపోయినట్లే. సో అంతవరకు కూడా మీరు ఫ్రై చేస్తున్నట్లయితే ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో ఇది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారబెట్టుకోవాలి. సో ఇది కుక్ అయిన తర్వాత మనకి ఇలా పొడిలాడుతూ ఉంటుందండి. సో ఇది పూర్తిగా చల్లారేంత వరకు కానీ లేదంటే గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా ఇలానే ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఇవి ఉండల కింద చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని ఫెయిల్ అవ్వకుండా ప్రిపేర్ చేసుకోగలరు. అంత ఈజీ రెసిపీ అనమాట. అంతేకాకుండా చాలా హెల్తీ రెసిపీ అండి. మనం బెల్లం యూజ్ చేస్తున్నాము. బెల్లం అరుగుదలకి కానీ లేదంటే ఐరన్ పెంచడానికి కానీ బాగా యూజ్ అవుతుంది. అలానే ఎండు కొబ్బరి కూడా చాలా మంచిదండి. కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా మంచి స్నాక్ రెసిపీ అండి. ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ఉండల కింద చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరిలో ఒకసారి రోల్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు. ఎండు కొబ్బరిలో రోల్ చేయడం వల్ల ఇవి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. సేమ్ మీరు ఇలానే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కొంచెం కొబ్బరి లౌజ్ అంటుంది కదా, ఆ టేస్ట్లో ఉంటుంది. కానీ దాని మీద ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఇప్పుడు బెల్లంతో ప్రిపేర్ చేశాను కదా, వీటిని నేను ఆల్రెడీ పంచదారతో కూడా ప్రిపేర్ చేశాను. సో మీకు ఆ రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఐ బటన్లో కానీ అండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను. మీరు చూడాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. సో అంతేనండి. ఇలా చాలా సింపుల్గా కొబ్బరి లడ్డూల్ని బెల్లంతో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.